అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు. విశాఖపట్టణంలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. విశాఖ వాసులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి దేవి యొక్క విశేషాలు తెలుసుకుందాము. విశాఖపట్టణంలోని ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం. విశాఖ నగరంలోని బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ 100 సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరుగా ఉన్నప్పుడు సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల వారి ఇలవేల్పులుగా ఈ ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. విశాఖ రాజుల కోట బురుజు అమ్మవారు వెలిసిన పరిసరాల్లోనే ఉండేదని, అందుచేతనే ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి బురుజుపేట అని పేరు కూడా వచ్చిందని అంటారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెలిసిందనడానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావిలో లభించిందని, అయితే అక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు. రహదారి విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు. అది జరిగిన సంవత్సరంలోనే విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్ళీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు. దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకున్నారు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరింది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరగ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించి అమ్మవారిని శాంతింపజేశాడని, కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశించారని అంటారు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి పైన గోపురం లాంటివి ఏమీ ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమ, చీరలు భక్తులు అమ్మవారికి నేరుగా సమర్పిస్తారు. ఇక్కడ పూజారులెవ్వరూ ఉండరు. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మవారిని కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు, కుంకుమ, పాలు, పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతూ ఉంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం సాంప్రదాయం. శ్రీ కనక మహాలక్ష్మికి గురువారం అంటే ప్రీతికరం. ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో శుభదాయకమని అంటారు. ఏటా మార్గశిర మాసంలో నెల రోజుల అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో 24 గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఒక్కసారైనా దర్శించి ఆ తల్లి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. గోవింద హరి గోవింద.